ఇది మెయిన్ ప్లేస్ గద్దెలకు పోయేది లోపలికి. ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. నిజం చెప్పాలంటే సీజన్ లో అసలు లోపలికి రాలేం మనం. చూడండి ఎలా ఉన్నాయో లోపల. పైన తడకలు, పైన మధ్యలో గద్దె అద్భుతంగా ఉంది లోపలికి. ఈ మార్బుల్స్ అయితే చాలా బాగున్నాయి. గద్దె చుట్టూ తిరగడానికి ఇలా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ గుర్తులకు అర్థం ఏంటో నాకైతే తెలియదు. లోపల నుంచి ఇలా కనిపిస్తుంది. ఇది గద్దెలు. ఇవన్నీ చుట్టూ ఇట్లా ఉంటది. పైన గంటలు ఉన్నాయి ఇక్కడ. ఇది గద్దె. అక్కడ ఇంకొకటి ఉంటది. అక్కడ ఇంకొకటి. 3 ఉంటాయి వరుసగా. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. అయితే ఇక్కడ గద్దెల పేర్లు రాసుండే గోవిందరాజు గద్దె అని ఇక్కడ రాసుంటది, కానీ రాసి లేదు. ఉంటే నేను కూడా చెప్పేవాడిని. పర్ఫెక్ట్ గా తెలియదు ఈ గద్దె పేరు ఏంటి. అడుగుదాం వీళ్ళని ఎవరన్నా. ఇది సారక్క గద్దెనంట, అది సమ్మక్క గద్దెనంట. అది తల్లిది, ఇది కూతురిది గద్దె. దీని మీద చాలా డిబేటబుల్ ఉంది. ఏంటంటే ఒకసారి కొంతమంది ఏమన్నారంటే అక్క చెల్లెలు అంటారు, కొంతమంది తల్లి కూతుర్లు అంటారు. అంటే వీళ్ళు కొంతమంది అక్క చెల్లెలు అంటారు కదా అమ్మ, కాదా తల్లి కూతుర్లే కదా. చూడండి, కానీ మెయిన్ గద్దె ప్లేస్ మాత్రం అదే. అటు నుంచి వస్తుంది అనమాట. అక్కడ నుంచి వచ్చి ఎంట్రన్స్ మీకు చూపించిన కదా అది. ఇది సారక్కది, అది సమ్మక్కది. ఇప్పుడే హుండీలు పెడుతున్నారు. అన్న ఎప్పటి నుంచి అన్న స్టార్ట్? ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్న? జనరల్ గా ఏ టైంలో స్టార్ట్ అవుతుంది? నేను అంటున్నా ఈ జాతర 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతుందా? ఓహో, ఓకే ఓకే ఓకే. 2028లో స్టార్ట్. మళ్ళీ అది సమ్మక్కది, ఇది సారక్కది, ఇంకోటి ఇది చిన్న ఉంది. మళ్ళీ ఇదేదో చాలా అద్భుతంగా ఉంది. ఇది చూడండి, నాకు కొత్తగా అనిపించింది. తాబేలు మీద మనుషులు కూర్చున్నారు ఇక్కడ. అన్న ఇదేది? దీని పేరు ఏంటి పేరు అన్న? గోవిందరాజు గద్దెనా ఇది? గోవిందరాజు గద్దె. జనరల్ గా అయితే జాతర ఉన్నప్పుడు మనకు ఇంత మంచిగా చూడడానికి ఉండదు కదా. అసలు దూరం నుంచి చూపిస్తారా, లేకపోతే ఆ బయట నుంచేనా? ఆ గేట్ కానీ అవతల నుంచి, ఆ కడ్డీల కానీ చూడాలి. లోపలికి రానిగా ఉండదేమో అస్సలు. అదేనా పగిడి గిద్దెరాజా? అది పగిడి గిద్దెరాజు గద్దె అనమాట. జనరల్ గా జాతర ఉన్నప్పుడు అసలు మనం చూడలేము. ఎంత ప్రెషర్ తో అడుగుతున్నారు. ప్రతి దగ్గరికి ఆదివాసీల వాళ్ళ చరిత్ర, హిస్టరీ మొత్తం క్లీన్ గా ఉంది. ఇక్కడ చూడండి, పల్లకిలో తీసుకుపోతున్నట్టు. రెండు పైన జాతరకు సంబంధించినవి, వాళ్ళు ఎట్లా వస్తున్నారు, అప్పటి కాలంలో ఎలా ఉన్నారు, పనిముట్లు చూడండి, బాణం వేసుకుని ఎట్లా వస్తున్నారు అనేది చాలా అద్భుతంగా తీసింది. సూర్యచంద్రులను. ఇది పగిడిగిద్దరాజు, అది గోవిందరాజు, అది సారక్క, అది సమ్మక్క. ఫస్ట్ సమ్మక్క ఉంటది తల్లిది, తర్వాత సారక్కది, తర్వాత గోవిందరాజు, ఇది పగిడిగిద్దరాజు అనమాట. మొత్తం 4 గద్దెలు ఉంటాయి. మెయిన్ అయితే తల్లి సమ్మక్కది. ఇవన్నీ ఎలాగున్నాయి, చాలా అద్భుతంగా గీసింది. సూపర్ గా ఉంది. జనరల్ గా అయితే మనం లోపలికి రానికి అస్సలు ఉండదు, కానీ వచ్చినాము. ఇది పగిడిగిద్దరాజు, అదేమో ఇది గోవిందరాజు, అది పగిడిగిద్దరాజు. అక్కడ చూపించిన కదా సారక్కది, సమ్మక్కది. పొద్దున్నే 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుందంట. మొత్తము బాగా ఉంది. మీరు ముందర నుంచి అన్ని చూసారు కదా ఇప్పుడే. ఇది సారక్క, అది సమ్మక్క. అక్కడ సమ్మక్కది, ఇంకా అది లాస్ట్. ఇంకా ఇవి 2 తల్లి కూతుర్లు కాబట్టి కొంచెం పెద్దగా పెట్టిన. అంటే మెయిన్ దేవతలు వీళ్ళే కాబట్టి వీళ్ళదే ఎక్కువగా ఉంటది అనమాట. ఇవి మాత్రం ఆర్కిటెక్చర్ దింపడం మాత్రం అద్భుతంగా దింపిర్రు. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. అది ఇప్పటితో అయితే సమ్మక్క జాతర అయిపోయింది అని అనుకుంటున్నా. మీకు ఇంత దగ్గర నుంచి జనరల్ గా చూపియారు. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి చూపిస్తున్నారు. మళ్ళీ 2028లో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అని అటు చెప్పిండ్రు. మరి ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు. ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మీరే చెప్పాలి కింద కామెంట్ లో. ఎందుకంటే దీని గురించి పూర్తి హిస్టరీ నాకు తెలియదు. ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను. మీకు కూడా ఎవరైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే సమ్మక్క సారలక్క జాతర అయితే అయిపోయింది. ప్రపంచంలో అతి పెద్ద మన ఆదివాసీల జాతరను చూడడానికి చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఎవ్వరు లేదు, సీజన్ లేదు కాబట్టి ఇప్పుడు మనం ప్రశాంతంగా వస్తున్నాం. కానీ సీజన్ లో ఉన్నప్పుడు మాత్రం రాలేము. మీరు కూడా ఇంత దగ్గరగా చూడలేరు గిద్దెలను. అందుకే మీకు క్లియర్ గా చూపిస్తున్నా. మీకు కూడా నచ్చిందని అనుకుంటా. ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మనకు తెలియని హిస్టరీని చూపించడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.